నేను చెబుతున్నాను, మన శుక్రవారం కూడా అది చెప్పాను. నీవు ఎదుర్కొంటున్న జీవన పోరాటం, బ్రతుకు పోరాటం, ఆత్మీయ పోరాటం రెండిటిలో ఆ పరిస్థితులను దేవుడే నీకు ఏర్పాటు చేస్తాడు అనేది నువ్వు తెలుసుకొని ఉండాలి. నువ్వు ఎదుర్కొంటున్న ఇక్కట్లు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నువ్వు జీవన పోరాటం అంటే బ్రతుకు పోరాటంలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పోరాటాలు కావచ్చు. రెండు పోరాటాలు దేవుడే మన జీవితంలో అనుమతించినవి. అవి కూడా నిన్ను ప్రేమించే, అవి కూడా నీకు మెప్పు, మహిమ, ఘనతకు కారణం కావాలనే ఆ పోరాటాలు నీకు నాకు అనుమతించాడు. మొన్న చెప్పింది మళ్ళీ ఒక్కసారి ఒక ముక్క అందిస్తా. అసలు నాకు అర్థం కాదు, ఏ పోరాటాలు లేకుండా నువ్వు పొడిచే పోటీ ఏంది నాకు అర్థం కాదు. పచ్చిగా మాట్లాడుతున్నా చెప్పా.